హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మీలో ఎంతమందికి ఈ పచ్చిమిరపకాయల కర్రీ అనేది ఇష్టమో చెప్పేసేయండి. ఈ పచ్చిమిర్చి మా ఇంటి ముందర చెట్లకైతే అయ్యాయి. వాటిని లేతగా ఉన్నాయని చెప్పేసి ఒక 1 అవర్ ముందు కాట్లు పెట్టేసి ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టాను. ఇలా చేయటం వల్ల దాంట్లో ఉండే కారం అనేది తగ్గిపోతుంది. తర్వాత కొంచెం తాలింపు చేసేసి అందులో మిర్చి వేసేసి చక్కగా ఫ్రై చేశాను. కొంచెం ఎక్కువ టైమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కారంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని మొత్తం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ అంత నీళ్లు పోసుకొని ఆ వాటర్లో ఈ మిర్చిని చక్కగా ఉడికించుకోవాలి. ఈ కర్రీ అయితే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. దీనిని మిరపకాయలు సతాలించుకోవటం అని అయితే అంటాము. ఇదైతే చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఒక బౌల్ నిండా వేసుకుంటున్నాను. మనం చట్నీ కోసం పల్లీలు, పుట్నాలు, ధనియాలు, అదేవిధంగా మిర్చి అవన్నీ వేసి ఫ్రై చేస్తాం కదా, ఆ పౌడర్ని ఒక బౌల్ నిండా వేస్తున్నాను. తర్వాత కొంచెం మసాలా పొడి, సాల్టు, ఒక 2 నిమ్మకాయలను అయితే ఇందులో ఖచ్చితంగా వేసుకోవాలి. అంతే అండి, కర్రీ అనేది కమ్మగా కారంగా రెడీ. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.